అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో లిటరల్స్ గురించి తెలుసుకున్నాం కదండీ! ఇంకెవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ అండ్ అలాగే ఈ సెషన్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈరోజు ఏంటి అనంటే వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. వేరియబుల్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్‌లో మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రామ్‌లో అని చెప్పేసి చూద్దాము. ఓకే. ఫస్ట్ వేరియబుల్ యొక్క డెఫినిషన్ చూద్దామండి. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా దట్ కెన్ బి రిఫరెన్స్డ్ అండ్ మ్యానిపులేటెడ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఎలాగా? దట్ కెన్ బి రిఫరెన్స్డ్ అంటే రిఫరెన్స్ మీన్స్ అడ్రస్ అనమాట. అంటే చెప్పాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఒక 10 అనే వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. మన కంప్యూటర్ సిస్టమ్ అనేది లొకేషన్ అనేది ఇలా స్టోర్ చేస్తుంది మనకి. కదండీ! మనకి ఇలా 10 అనే వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది. ఇక్కడ మనకి అడ్రస్ వచ్చేసి ఇంత పెద్ద వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అడ్రస్ అంటే ఏంటంటే ఒక ఆధార్ లాగా. మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆధార్ కార్డ్ లాగా. మనకి మన ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నామంటే మనకొక ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కదండీ! అలా అనమాట. ప్రతి వాల్యూకి మనం సిస్టమ్‌లో ఎంటర్ చేసినప్పుడు ప్రతి దానికి కూడా ఒక అడ్రస్ అనేది మెమరీ అడ్రస్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మనకి పెద్దగా ఉంటుంది. సో, మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వాల్యూ అంటే కష్టపడి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఒక 10 వాల్యూస్ మనం స్టోర్ చేయాలి అనుకుంటున్నప్పుడు 10 వాల్యూస్ మెమరీ అడ్రెసెస్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టమైన పని. కాబట్టి ఈ అడ్రస్‌ని రీప్లేస్ చేయడానికి మనం ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తాము కదండీ! ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటాం. అంటే ఇటు రీప్లేస్ ఇస్తే అడ్రస్ అనమాట. అప్పుడు మనం వాల్యూని అసైన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, అలా మనం వాల్యూ అసైన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, మనం వేరియబుల్‌ని యూజ్ చేసి అసైన్ చేసుకోవడం అనేది జరుగుద్దనమాట. దీన్నే మనం వేరియబుల్ అంటాం. మనం ఒక వాల్యూని దేంట్లో అయితే స్టోర్ చెయ్యాలి అనుకుంటున్నామో, దాన్నే వేరియబుల్ అంటామండి. వేరియబుల్ అంటే ఒక నేమ్ అనమాట. నెక్స్ట్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. వేరియబుల్‌కి నేమ్ పెట్టడానికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడైతే మనం ప్రతిదానికి సింగిల్ వేరియబులే తీసుకోలేం గదా! కొన్ని కొన్ని వాటిలో మనం టెక్స్ట్ రూపంలో కూడా మనం స్టోర్ చేసుకుంటాం. అయితే దాని యొక్క రూల్స్ ఏంటి? మనం వేరియబుల్ నేమింగ్ ఇవ్వడానికి రూల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టు యూజ్ వేరియబుల్స్ కరెక్ట్‌గా మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవాలి అంటే ద ఫాలోయింగ్ నేమింగ్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్. మనం ఏదైతే నేమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో, ఆ నేమ్ కంపల్సరీ ఒక లెటర్ అయినా అయ్యుండాలి, డిజిట్ అయినా అయ్యుండాలి, అండర్‌స్కోర్ అయినా అయ్యుండాలి. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాను. నేను ఇంటూ యూజ్ చేసి స్టోర్ చేస్తాను అంటే కుదరదండి. మనం స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి నాట్ అలౌడ్ ఫర్ వేరియబుల్ నేమ్స్ అనమాట. ఓన్లీ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఫస్ట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి డిజిట్. ఇందులో కూడా ఇంకో రూల్ ఉంది. మనం లెటర్స్ యూజ్ చేయొచ్చు, డిజిట్స్ యూజ్ చేయొచ్చు, అండర్‌స్కోర్ యూజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా డిజిట్ అవ్వకూడదు. ఇది ఓన్లీ డిజిట్ అనేది అవ్వకూడదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే డిజిట్ అవ్వకూడదు అంటే అండర్‌స్కోర్ అయినా అయ్యుండాలి, లెటర్ అయినా అయ్యుండాలనమాట. అంటే ఎలా స్టోర్ చేయొచ్చు మనం డేటాని? ఏ ఈజ్ ఈక్వల్ టు అనన్నా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఎప్పుడు యూజ్ చేసేటట్టు లెటరే ఫస్ట్ పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చనమాట డేటాని. ఓకేనా? డిజిట్ అయితే నాట్ అలౌడ్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఓకే. నెక్స్ట్ వన్. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో, కేస్ సెన్సిటివ్ మీన్స్ ఏంటి అనంటే లోవర్ వాల్యూవా, మనం తీసుకున్న లెటర్స్ అనేవి లోవర్ కేసా, అప్పర్ కేసా అని చెప్పేదే కేస్ సెన్సిటివ్ అనమాట. మనకి పైథాన్‌కి సంబంధించి ఇది చూడండి. మైవేర్ అండ్ మైవేర్ ఈ 2 చూసినట్టయితే మనకి ఫస్ట్ దాంట్లో యూజ్ చేసిందేమో మై వేర్. ఇందులో మనకి వి అనేది క్యాపిటల్ లెటర్. సెకండ్ దాంట్లో అన్నీ కూడా స్మాల్ లెటర్సే. మనకి పైథాన్ ట్రీట్ చేసినప్పుడు ఇది డిఫరెంట్ వేరియబుల్ అవుతుంది. ఇది డిఫరెంట్ వేరియబుల్ అవుతుంది. అంటే ఒక దాంట్లో లోవర్ కేస్ యూజ్ చేసాం. ఒక దాంట్లో అప్పర్ కేస్ యూజ్ చేసాం కదండీ! అంటే కేస్ సెన్సిటివ్ మీన్స్ అదనమాట. లోవర్ కేస్ అన్నీ వేరు, అప్పర్ కేస్ అన్నీ వేరనమాట. నేమ్ ఒకటే అయినా మనం తీసుకున్న కేసెస్ కూడా మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తుంది పైథాన్‌లో. నెక్స్ట్
కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్‌లో చూసాం కదండీ! ఇఫ్, ఎల్స్ కీవర్డ్స్ అనేవి కొన్ని ప్రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి ఉంటాయి పైథాన్‌కి సంబంధించి అని. ఆ ప్రిజర్వ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో కీవర్డ్స్‌ని వాటిని వేరియబుల్ నేమ్స్‌లా మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ మనం వేరియబుల్స్‌ని ఎలా మనం అసైన్ చేసుకోవచ్చు చూద్దాం చూడండి. అసైనింగ్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. బేసిక్ అసైన్మెంట్ అన్నమాట. ఈ బేసిక్ అసైన్మెంట్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేదండి. వేరియబుల్స్ ఆర్ అసైన్డ్ యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం బేసిక్‌గా యూజ్ చేస్తాం కదా! x ఈజ్ ఈక్వల్ టు 5 అని, y ఈజ్ ఈక్వల్ టు 3.14, z ఈజ్ ఈక్వల్ టు హాయ్ ఇట్లా మనం బేసిక్ ఆపరేషన్ అన్నమాట. ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చినప్పుడు 5, 3.14 హాయ్ ఇట్లా మనకి ప్రింట్ అవుతుంది. ఇది బేసిక్ అసైన్మెంట్ అన్నమాట. వేరియబుల్‌కి వాల్యూస్‌ని అసైన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ టైపింగ్. ఈ డైనమిక్ టైపింగ్ ఏంటి అనంటే పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్. పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ అంట. అంటే ఏంటి అనంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ద సేమ్ వేరియబుల్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు మనకి సేమ్ వేరియబుల్ అయినా సరే డిఫరెంట్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోగలదు అనే అర్థమైందండి? అంటే సేమ్ వేరియబుల్‌నే మనం యూజ్ చేసినా ఆ వేరియబుల్‌లో డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ స్టోర్ చేసుకోవచ్చు. అదెలాగో చూపిస్తాను చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 10, x ఈజ్ ఈక్వల్ టు నౌ ఏ స్ట్రింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏమో ప్రింట్ x ఇక్కడ ఇచ్చామనుకోండి 10 అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ కూడా కింద కూడా మనం ప్రింట్ x అని ఇచ్చామనుకో నవ్వే స్ట్రింగ్ అని ప్రింట్ అయిపోతుంది. అంటే మనం సేమ్ వేరియబుల్‌నే యూజ్ చేస్తాం కానీ డిఫరెంట్ డేటాని యూజ్ చేసాం. ఫస్ట్ ఏమో ఇంటిజర్ టైప్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఏమో స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేసాం. ఎలా యూజ్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ప్రింట్ ఎక్స్ అనేది ఇక్కడ మనం ఇస్తే ప్రోగ్రామ్‌లో 10 ప్రింట్ అవుతుంది. నవ్వే స్ట్రింగ్ 2 ప్రింట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అసైనింగ్ సేమ్ వాల్యూ. సేమ్ వాల్యూని అసైన్ చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ వాల్యూ కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఒక సింగిల్ లైన్‌లోనే మనకి మల్టిపుల్ వేరియబుల్స్‌ని అసైన్ చేయడం ఎలాగా? సేమ్ వాల్యూ. అంటే 10 అనే వాల్యూయే మనకి డిఫరెంట్ వేరియబుల్స్‌లో స్టోర్ అవ్వాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా చూడండి. A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఇక్కడ ఏమవుతుంది? Aలోని, Bలోని, Cలోని కూడా మనకి 100 అనే వాల్యూయే స్టోర్ అవుతుందన్నమాట. మనం ప్రింట్ A, B, C ఇలా ఇచ్చినప్పుడు 100 అంటే 3 వేరియబుల్స్‌లో కూడా మనకి సేమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా. ఓకేనా? నెక్స్ట్ అసైనింగ్ డిఫరెంట్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్‌ని అసైన్ చేసుకోవడం ఎలాగా? మల్టిపుల్ వేరియబుల్స్ కెన్ ఆల్సో బి అసైన్డ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఇక్కడ మనకి మల్టిపుల్ వేరియబుల్స్‌ని డిఫరెంట్ వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. అంటే సింగిల్ లైన్‌లోనే మనకి పైన ఏం చూసాం మనం? సేమ్ వాల్యూయే డిఫరెంట్ వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకోవడం చూసాము. ఇక్కడ ఏంటి అనంటే మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకుంటాము అండ్ మల్టిపుల్ డిఫరెంట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలి. ఒక సింగిల్ లైన్‌లోనే. అదెలా అసైన్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఇలా x, y, z ఈజ్ ఈక్వల్ టు 1, 2.5, పైథాన్. ఇందులో మనకి ఏమైంది? xలో 1 స్టోర్ అవుతుంది. 2.5 అనేది yలో స్టోర్ అవుతుంది. పైథాన్ అనేది zలో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ 3 కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఏనండి. ఒకటి ఇంటిజర్, ఒకటి ఫ్లోట్, ఒకటేమో స్ట్రింగ్. ఇలా మనం డిఫరెంట్ వేరియబుల్స్ అంటే మల్టిపుల్ వేరియబుల్స్‌ని యూజ్ చేసి మల్టిపుల్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. ఒక సింగిల్ లైన్‌లోనే. ఇప్పుడు ప్రింట్ x, y, z అని ఇచ్చామనుకోండి 1, 2.5 పైథాన్ ఈ 3 కూడా మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇదండి మనకి వేరియబుల్స్‌కి సంబంధించి వేరియబుల్ యొక్క డెఫినిషన్ చూసాము. ఎన్ని విధాలుగా మనకి వాల్యూస్ అనేవి వేరియబుల్‌కి అసైన్ చేసుకోవచ్చు అనేది కూడా చూసాం కదండీ. అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.